ఓం వాసుదేవాయ నమ. శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుడనే గొప్ప పక్షివాహనమని పురాణాలు వర్ణించాయి. తిరుమల శ్రీవారి బంగారు వాకిలికి ఎదురుగా ఉండే గరుడ మందిరంలోని 6 అడుగుల శిలామూర్తిది చూడచక్కని రూపం. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజున జరిగే గరుడోత్సవం ఎంతో ప్రధానమైనది. గరుత్మంతుడికే వైనతేయుడు, సుపర్ణుడనే పేర్లు ఉన్నాయి. కశ్యప మహర్షి ద్వారా వినతకు జన్మించాడు కాబట్టి వైనతేయుడన్నారు. గరుత్మంతుని పురాణాలు కాలపురుషుడిగా పరిగణించబడతాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం, శుక్లపక్షం, కృష్ణపక్షం, పగలు, రాత్రి ఇలా కాలానికి చెందిన 2 విభాగాలను పురాణాలు ఆయన 2 రెక్కలుగా సంకేతించాయి. పురాణాల్లో గరుత్మంతుడినే వేదాలు సుపర్ణుడిగా చెప్పాయి. ఆయనను వేదాలు ఇంద్రాది దేవులతో సమానంగా పెద్దపీట వేసింది. ఆయన 2 రెక్కలను జ్యోతిర్విద్య, మోక్ష విద్యలుగా సూచించింది. వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడికి వేద స్వరూపుడైన గరుత్మంతుణ్ణి వాహనంగా చెప్పడంలోని విశేషం ఏమంటే, జీవాత్మను పరమాత్మ చైతన్యం ఆవహించదని, గరుత్మంతుడు కూర్చున్నప్పుడు కుడికాలి పాదాన్ని నేలపై నిలిపి ఎడమకాలిని మడిచి నేల కానించి చేతులు జోడించి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు. లోక ప్రసిద్ధమైన ఆ భంగిమను క్రియాయోగ ముద్రగా యోగశాస్త్రం చెబుతుంది. అది జీవాత్మ పరమాత్మల అనుసంధానానికి యోగ్యమైన ముద్ర. ఆ స్థితిలో సర్వే సర్వత్రా పరమాత్మ భావన నిండిపోతుంది. కాలాలు, లోకాలు వంటి పరిమితులు, సరిహద్దులు చెరిగిపోతాయి. కైవల్య స్థితి సిద్ధిస్తుంది. అలా పరమాత్మ స్వరూపాన్ని భావన చేసిన అన్నమయ్య దేశకాలాలు చెరిగిపోయిన వైనాన్ని గమనించాడు. ఇట గరుడుని నీవు ఎక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే అంటూ ఎలుగెత్తి గానం చేశాడు. కేవల స్థితిలో చేసిన గానమది. ఆ అనుభూతి పేరే కైవల్యం. గరుడ పంచమి నాడు సూర్ణతత్వాన్ని అవగాహన చేసుకుంటే అన్నమయ్యకు సిద్ధించిన కైవల్య స్థితి భక్తులకు దక్కుతుంది. ఓం వాసుదేవాయ నమః.